హలో అండి, ఈరోజు బేసిక్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. లాస్ట్ టైం చేసిన ఎగ్లెస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కదా, దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ మెజరింగ్ స్కేల్ యూజ్ చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి మన దగ్గర మెజరింగ్ స్కేల్ అనేది ఉండాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆన్ చేసేసుకొని బౌల్ అనేది పెట్టుకుంటే మనకి బౌల్ వెయిట్ వస్తుంది కదా, దాన్ని 0 చేసేయాలి. టేర్ అనే బటన్ దగ్గర నొక్కితే మనకి 0 అయిపోతుంది అనమాట. 0 చేసేసిన తర్వాత 50 గ్రామ్స్ అయితే రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. మనకి కరెక్ట్గా 50 అయితే రావాలి. మీకు ఎక్స్ట్రా పడితే తీసేసుకోండి కొంచెం కొంచెం. చూడండి కరెక్ట్గా 50 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని 0 చేసేసుకొని, అంటే టేర్ చేసేస్తే మనకి ఆ వెయిట్ అనేది 0 అయిపోతుంది. దీంట్లో మనం 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు అలాగే ఆయిల్ పెట్టేసైనా వేసుకోవచ్చు, కాకపోతే మీకు కన్ఫ్యూజ్ ఉంటుందని చెప్పి అది 0 పెట్టేసుకొని ఇది ఇలా 200 గ్రామ్స్ కనిపించేలా వేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట, కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేకుండా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి బీటర్తో పని లేదండి, విస్కర్ ఉంటే సరిపోతుంది. విస్కర్ కూడా లేకపోతే స్పూన్తో కానీ స్పాచులాతో కానీ అయినా మిక్స్ చేసుకోవచ్చు. విస్కర్ అయితే తొందరగా అయిపోతుంది కదా. అండ్ మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మనకి రెండు బాగా మిక్స్ అయితే సరిపోతుంది అనమాట. చూడండి ఇలా కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి, లేకపోతే ఆయిల్ అనేది తేలిపోతుంది అనమాట కేక్ బేక్ అయిన తర్వాత. ఇప్పుడు 160 గ్రామ్స్ అయితే మైదా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 160 గ్రామ్స్ మైదా తీసుకొని ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లో అయితే వేసేసుకొని జల్లించేసుకోవాలి. కరెక్ట్గా కొలతలు అనేది చూసి వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకున్నాను. టీ స్పూన్స్కి టేబుల్ స్పూన్స్కి తేడా ఉంటుందండి, చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మూడింటిని బాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత వీటిని స్లోగా విస్కర్తో కానీ స్పాచులాతో కానీ స్లోగా అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ రౌండ్గా కానీ మిక్స్ చేసుకోండి. మనకి బ్యాటర్ చూసినట్టయితే చాలా థిక్గా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పాలు తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలనేవి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. అండ్ లమ్స్ ఫామ్ అవ్వకుండా అయితే ఉంటాయన్నమాట. మిక్స్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ రౌండ్గా కానీ స్లోగానే మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఇప్పుడు ఇది కూడా థిక్గానే ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాను కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు డ్రింకింగ్ సోడా కూడా వేసుకున్నాను. మీరు ఏ కేక్ చేస్తే ఆ కేక్ ఫ్లేవర్ అయితే వేసుకోండి. నేను ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే చేస్తున్నాను కదా, మీరు కూడా అదే విధంగా అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని వెంటనే కూడా మనం కేక్ టిన్లో అయితే వేసేసుకోవాలి. ఎక్కువ టైం అయితే ఉంచకూడదండి. ఆల్రెడీ మీరు ముందుగానే కేక్ టిన్ అనేది గ్రీస్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మీరు కన్సిస్టెన్సీ చూసినట్లయితే చూడండి మనకి చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. మీకు ఒకవేళ కొంచెం థిక్గా ఉంటే కనుక 1-2 స్పూన్ల పాలైనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం వెంటనే కేక్ టిన్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. మీరు ముందే గ్రీస్ చేసుకొని రెడీగా పెట్టుకోండి, నేనైతే చూపించలేదు అది. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని వెంటనే ప్రీ హీట్ చేసిన గిన్నెలో అయితే పెట్టేసుకోండి. మీరు అవెన్లో చేసుకున్నట్టయితే 180 డిగ్రీస్ 10 మినిట్స్కి ముందుగానే ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి. నేను గిన్నెని ఆల్రెడీ ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకవేళ ప్రీ హీట్ చేసుకోకపోతే కనుక కేక్ అనేది సరిగా బేక్ అవ్వదన్నమాట. ఇలా ఏదైనా ఒక గిన్నెని అయితే తీసుకొని కింద ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇసుక కానీ ఉప్పు కానీ ఏం వేయనవసరం లేదండి, నార్మల్గానే పెట్టేయచ్చు. ఇలా పెట్టేసుకొని దాంట్లో మధ్యకి మనం కేక్ అనేది పెట్టుకోవాలన్నమాట. మూత పైన ఇలాంటి బరువుది ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, నాకైతే అవసరం లేదు. లిడ్ అనేది కొంచెం టైట్గానే ఉంటుందన్నమాట. సో 20 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసానండి. కేక్ అనేది బేక్ అయిందో లేదో ఇప్పుడు చూపిస్తాను మీకు.
ఇలా టూత్ పిక్ కానీ ఏదైనా పెట్టి చూస్తే మనకి క్లీన్ గా వచ్చేసిందంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. చూడండి కేక్ బేక్ అయిపోయింది. ఎంత స్పాంజీగా వచ్చిందో కదా, చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ కేక్ ని మా మ్యారేజ్ యానివర్సరీ కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఎలా డెకరేట్ చేశాను ఏంటనేది షార్ట్ వీడియో చిన్నగా అప్లోడ్ చేశాను, చూసేయండి.